హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ట్రంప్ గురించి. అంటే అమెరికా ప్రెసిడెంట్ అయినా ఇతను రీసెంట్గా కొన్ని అకౌంట్స్ అయితే బ్యాన్ అయినాయి. మనందరికీ తెలిసింది, అంటే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ లాంటివి. సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ యూట్యూబ్లో కూడా ఇతను పెట్టే లేటెస్ట్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి యూట్యూబ్ అయితే రిమూవ్ చేస్తుంది. అంటే ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది పర్సనల్గా. 2.76 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అక్కడ. సో ఏంటంటే ఇప్పుడు ఇతను పెట్టే వీడియోస్ ఏవైతే ఉంటాయో లేటెస్ట్గా అవైతే యూట్యూబ్ రిమూవ్ చేస్తుంది. యూట్యూబ్ పాలసీస్కి విరుద్ధంగా ఉన్నాయి ఆ వీడియోస్ అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి ఫ్రీడమ్ 251. ఈ పేరు అయితే చాలా మంది గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే 2016లో జస్ట్ 251 రూపీస్కి ఒక మొబైల్ వస్తుందని చెప్పగానే చాలా మంది అయితే ఆర్డర్ చేసి ఉండే. సో అప్పట్లో ఇది ఒక పెద్ద ఫ్రాడ్ అనమాట. అండ్ ఈ ఫ్రాడ్కి సంబంధించిన హెడ్ మోహిత్ గోయల్ అయితే అరెస్ట్ అయిన ఉండే. సో ఇప్పుడు ఏంటంటే ఈయన మళ్ళీ ఒక స్కామ్ అయితే చేసింది అనమాట. అంటే మళ్ళీ ఇప్పుడు 200 కోట్ల ఫ్రాడ్ అయితే చేసింది అనమాట, అది కూడా డ్రై ఫ్రూట్ బిజినెస్లో. ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి టెస్లా నుంచి. టెస్లా కార్స్ మన ఇండియాకి అతి తొందరలో అయితే రాబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు టెస్లా కంపెనీ అనేది మన ఇండియాలో ఇన్కార్పొరేట్ అయితే అయిపోయింది అనమాట. అంటే టెస్లా ఇండియన్ మోటార్స్ అని చెప్పేసి. అండ్ నేను పర్సనల్గా అయితే ఇలాన్ మస్క్ వస్తాడేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో చూడాలి మరి. ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి GTA 6 నుంచి. GTA 6 అయితే తొందరలో అయితే రాబోతుందని అయితే చెప్పాను కదా నేను. సో ఇప్పుడు ఏంటంటే GTA 6లో ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఉండబోతున్నట్టు కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. సో చూడాలి మరి. ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ టెక్నిక్ వచ్చేసి సామ్సంగ్ నుంచి. రేపు సామ్సంగ్ నుంచి ఒక ఈవెంట్ అయితే ఉంది, సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అని చెప్పేసి. నైట్ 8 గంటలకు అయితే ఉంటుంది. అండ్ ఈ ఈవెంట్లో సామ్సంగ్ గ్యాలక్సీ S21 సిరీస్కి సంబంధించిన మొబైల్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ మొబైల్స్తో పాటు వేరే కొన్ని ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారనమాట. అండ్ నిన్న ఇంకొక ఈవెంట్ అయితే జరిగి ఉండే సామ్సంగ్కి సంబంధించిన Exynos 2100 ప్రాసెసర్ మీద వీళ్ళు లాంచ్ చేశారు. సో అది వచ్చేసి 5G ప్రాసెసర్ అండ్ స్నాప్డ్రాగన్ 888 కంటే బెటర్గా ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. సో కంపేర్ చేసిన తర్వాత అయితే తెలుస్తుంది ఏది బెటర్ అని చెప్పేసి అయితే. ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టెక్ న్యూస్. ఈ వీడియో మీకు కూడా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.